హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈ రోజు వీడియో మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 29 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 31 దాకా అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి జిప్మార్ నుంచి మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి పోస్టులు వాటి యొక్క మెయిన్ డేటా చెక్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారానే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్, అదేవిధంగా నేమ్ ఆఫ్ పోస్ట్, అదేవిధంగా ఇంకా నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ రిజర్వేషన్స్ మొత్తం కూడా అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కూడా తీసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పోస్టు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఒక పోస్టు, పర్సనల్ అసిస్టెంట్ 2 పోస్టులు, ల్యాబొరేటరీ కేటగిరీలో టెక్నీషియన్కి ఒక పోస్టు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి ఒక పోస్టు, వార్డెన్కి 2 పోస్టులు, మొత్తం మీద మనకి 8 పోస్టులు గ్రూప్ బికి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి ఒక పోస్టు, ఎల్డీసీకి ఒక పోస్టు, మొత్తం మీద మనకి ఇక్కడ గ్రూప్ సికి 2 పోస్టులు. అంటే మొత్తం మీద మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి 2 కలుపుకొని 10 పోస్టులు కేటాయించడం జరిగింది. అన్ని కూడా అన్రిజర్వ్డ్ అయితే చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవరీ పోస్ట్ వైజ్ ఇక్కడ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే ఫస్ట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీటెక్, బీఫామ్ ఏదైనా కూడా ఎలిజిబుల్. అదేవిధంగా 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది ఇన్ ఓసీ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. 2 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకు లెవెల్ 6 బేస్ పైన పర్ మంత్లీ 35,400 నుంచి 1,12,400 అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్. సో పర్సనల్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా స్టెనోగ్రఫీ బేస్ పైన 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ బేస్ పైన 80 words per minute బేస్ పైన మనకి ఇక్కడ 10 minutes, అదేవిధంగా 50 minutes ఫర్ ఇంగ్లీష్, అదేవిధంగా 65 minutes హిందీలో మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క టైం స్లాట్లో మనం యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కనుక తీసుకుంటే బీఎస్సీ విత్ ఎంఎల్డీ చేసిన వాళ్ళు విత్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. లేదా డిఎంఎల్డీతో పాటు 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకు లెవెల్ 6 బేస్ పైన 35,400 నుంచి 1,12,400 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా దాని యొక్క ఈక్వివాలెంట్ బేస్ పైన పాస్ అయి ఉండాలి. లేదా పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా వీళ్ళకు లెవెల్ 6 బేస్ పైన శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వార్డెన్. సో వార్డెన్ కనుక తీసుకుంటే హాస్టల్ వార్డెన్ భర్తీ చేస్తున్నారు. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళ అర్హులు లేదా పీజీ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది హౌస్ కీపింగ్ కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, పబ్లిక్ రిలేషన్స్ కానీ, ఎస్టేట్ మేనేజ్మెంట్ కానీ ఆ యొక్క రిలేటివ్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క కోర్స్ అని చేసిన వాళ్ళ అర్హులు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 35,400 నుంచి 1,12,400 అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 40 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి. సో గ్రూప్ సి కనుక తీసుకుంటే స్టెనోగ్రాఫర్ బేస్ పైన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళంతా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే ఇచ్చినటువంటి ప్యాసేజ్ని 50 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 80 words per minute బేస్ పైన. అండ్ అదేవిధంగా హిందీ వాళ్ళకైతే 65 minutes అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 4 బేస్ పైన 25,500 నుంచి 81,100 శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 30 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎల్డీసీ. సో ఎల్డీసీ కనుక తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 10th పాటు 5 years ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఎవరైనా కూడా. టైపింగ్లో 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 30 words per minute ఇన్ హిందీ. ఈ యొక్క రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా యాజ్ పర్ ద డేట్ ఆన్ 31/8/2020 ప్రకారం ఈ యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా వర్తించడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్. సో అప్లికేషన్ కనుక తీసుకుంటే ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎండ్లో నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి మీరు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక గమనించినట్లయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ బేస్ పైన ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 1,500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీస్, ఓబీసీకి 1,500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీస్, ఎస్సీ ఎస్టీకి 1,200 ప్లస్ ట్రాన్సాక్షన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మాత్రం ఫీ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఇంత ఫీ లేకుంటే బాగుండేది ఫ్రెండ్స్. కనీసం ఒక 500 కానీ 400 కానీ అట్లా పెడితే బాగుండేది. సో పర్మనెంట్ పోస్టులను నేరు ఈ రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఆఫ్ 1500 అంటే గేట్ లెవెల్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫోటో అయితే ఈ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే ఫ్రెండ్స్, క్యాండిడేట్ ఇట్లా ఈ విధంగా ఒక ప్లకార్డ్ని అయితే పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. దానిపైన క్యాండిడేట్ యొక్క నేమ్, ఫోటో ఏ రోజు అయితే తీసుకున్నారు ఆ రోజు యొక్క డేటా, అండ్ ఫోటో అనేది 30x45 mm సైజ్. అదేవిధంగా మినిమం 10 KB నుంచి మాక్సిమం 80 KB దాకా ఉండాల్సి ఉంటుంది. సిగ్నేచర్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఎన్ఓసి సర్టిఫికేట్, అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక తీసుకుంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, అదేవిధంగా విజయవాడలో ఉంటుంది. సో పోస్టులు మన యొక్క తెలంగాణలోనే కాబట్టి మన యొక్క హైదరాబాద్లో రాసుకోవచ్చు, లేదంటే మీరు విజయవాడ ఏపీ వాళ్ళు విజయవాడలోనే రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ పైన ఉంటుంది. అయితే ఈ యొక్క పోస్టులను ఆల్ ఓవర్ ది ఇండియాలో భర్తీ చేస్తున్నారు, కానీ మన లొకాలిటీ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్కి 1 వీక్ ముందరైతే హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి ఏ విధంగా మార్క్స్ అని ఉంటాయి వాటికి సంబంధించి డీటెయిల్ డేటా. అండ్ వీళ్ళకు సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వీళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏ సంబంధించి 70 క్వశ్చన్స్, పార్ట్ బి 30 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, అంటే 400 మార్క్స్కి 90 మినిట్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో మెరిట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ యొక్క స్కిల్ టెస్ట్, టైపింగ్ ఉంటుంది, అదేవిధంగా స్ప్రెడ్ షీట్, అదేవిధంగా పవర్ పాయింట్ బేస్ పైన వీళ్ళకి ఇక్కడ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే షార్ట్ హ్యాండ్ బేస్ పైన టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ కనుక తీసుకున్నట్లయితే పార్ట్ 1లో మన యొక్క కోర్స్ సంబంధించి 70 క్వశ్చన్స్, అదేవిధంగా పార్ట్ 2 కనుక తీసుకుంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఓవరాల్గా మనకి ఇక్కడ 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్. సో మనకు ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ చొప్పున 400 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది 90 మినిట్స్లో. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క స్కిల్ టెస్ట్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటెడ్ 70 క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా పార్ట్ 2 వచ్చి 30 క్వశ్చన్స్, మొత్తం మీద 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. అండ్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి డేటా. హాస్టల్ వార్డెన్ సంబంధించి ఇక్కడ మనకు సబ్జెక్ట్, అదేవిధంగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సంబంధించి మనకు 100 క్వశ్చన్స్, 400 మార్క్స్. స్టెనోగ్రాఫర్ లేదా ఎల్డీసీకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ 100 క్వశ్చన్స్, 400 మార్క్స్, 90 మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్కి, ఎల్డీసీకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. అయితే ఒక క్యాండిడేట్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇండివిజువల్గా అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే 1500 ఈచ్ పోస్ట్కి ఆ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు అనెక్సర్స్ అంటే రిలవెంట్ అయినటువంటి సర్టిఫికేట్స్ యొక్క ప్రొఫార్మ్ అయితే అటాచ్ చేయడం జరిగింది. అండ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, మనకి ఇక్కడ డిసెబిలిటీ సర్టిఫికేట్ సంబంధించి డేటా. ఈ విధంగా సర్టిఫికేట్స్ వారి యొక్క ప్రొఫార్మాస్, అదేవిధంగా ఒకవేళ ఫీ పేమెంట్ కనుక ఫెయిల్యూర్ అయినట్లయితే దాని యొక్క ప్రొసీజర్, రీఫండ్ ప్రాసెస్లో భాగంగా యానెక్సర్ 7లో మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ సంబంధించి, లాగిన్ సంబంధించి, ఎడిట్ సంబంధించి మనకి అక్కడనే ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్, ఫైనల్గా అప్లికేషన్ ఫామ్, ప్రింట్అవుట్ సంబంధించి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఎస్ఎంఎస్, అదేవిధంగా ఈమెయిల్ ద్వారా మనకు మన యొక్క లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. ఆ యొక్క లాగిన్ డీటెయిల్స్ని మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాగిన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. వీడియో యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లోకి ఎంటర్ కాగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ సంబంధించి. అండ్ ఈ యొక్క పేజ్ని కింద స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, ఫోన్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, సో దాంట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ విధంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుంది. సో లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్ డేటా అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం మొత్తం కూడా మన యొక్క అకాడమిక్, అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లాంటి టోటల్ డేటా ఇచ్చిన తర్వాత దెన్ ఫైనల్గా ఫీ పేమెంట్కి వెళ్ళిపోదాం. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి 10 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఒక పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో, లాక్డౌన్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది గొప్ప శుభవార్త. ఇంటర్మీడియట్ బేస్ పైన, డిగ్రీ బేస్ పైన భర్తీ అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ పోస్టులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేకుంటే చాలా బాగుండేది, ఫ్రెషర్ కూడా అవకాశం ఉండేది. ఓన్లీ ఎల్డీసీ పోస్టులకు మాత్రమే మనకి ఇక్కడ ఫ్రెషర్స్కి ఇవ్వడం జరిగింది. కాకపోతే టైపింగ్ అనేది ఒక అటాచ్మెంట్ అయితే చేయడం జరిగింది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ ఒక వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్ డేటా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinovis Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovis Mech YouTube channel, series under $499 only.